దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓడిపోయిన పార్టీ అనుమానాలు వ్యక్తం చేసేది మాత్రం ఈవీఎంలపైనే. అయితే గతంలో ఈ వైఖరిని మనం చాలా రాష్ట్రాల్లో చూస్తూ వచ్చాము. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కావచ్చు, ఇటీవల హర్యానాకి సంబంధించి కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించి కావచ్చు. సో, ఈ రాష్ట్రాలకు సంబంధించి ఓడిపోయిన పార్టీలు ఏవైనప్పటికీ కూడా అవి వాళ్ళు బేసిక్‌గా చెప్పేటువంటి కారణం ఏంటంటే ఈవీఎంలని అధికార పార్టీ అవకతవకలు చేసింది. ఈవీఎంలని హ్యాక్ చేసింది. హ్యాక్ చేయటం వల్లే వాళ్ళకన్నా సీట్లొచ్చాయి. మేము ఓడిపోవడానికి కారణం ఈవీఎంలు అంటూ కూడా మాట్లాడుతూ వస్తారు. ఇది సహజంగానే రాజకీయ ప్రక్రియలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కారణాలు చెప్పుకోవడానికి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకోవడానికి జరిగేటువంటి సంఘటన. అయితే తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్‌కి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో ఎన్‌డీఏ కూటమి అంటే మహాయుతి విజయం సాధించింది. మహావికాస్ అఘాడీ ఇండియా కూటమి ఓటమి పాలైంది. ఇక జార్ఖండ్‌లో జేఎంఎం సపోర్ట్‌తో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. అంటే జార్ఖండ్‌ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటే, మహారాష్ట్రని బీజేపీ సొంతం చేసుకుందనేది ఇక్కడ ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ఈవీఎంల మీద మరి ఏంటి, చెరొక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రము, బీజేపీ పార్టీ ఒక రాష్ట్రం సొంతం చేస్తుంది కదా! మళ్ళీ ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనేటువంటి కారణం వస్తే, మహారాష్ట్ర చాలా పెద్ద రాష్ట్రము. ఎక్కువ నియోజకవర్గాలు, ఎక్కువ ఇంపాక్ట్ అంటే రాజకీయ పరంగా దేశవ్యాప్తంగా ఎక్కువ ఇంపాక్ట్ చూపించేటువంటి ఒక రాష్ట్రం మహారాష్ట్ర. సో, అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి మహాయుతి కాకుండా మహా వికాస్ అఘాడీ ఏదైతే కూటమిగా ఏర్పడిందో, ఆ 3 పార్టీలు అంటే ఆ కూటమిగా ఏర్పడినటువంటి పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. ఆ 3 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. అలాగే ఉద్ధవ్ ఠాకరేకి సంబంధించినటువంటి పార్టీ కావచ్చు, అలాగే మరొకటి సీనియర్ లీడర్ శరద్ పవార్‌కి సంబంధించినటువంటి ఎన్‌సీపీ పార్టీ కావచ్చు. ఈ 3 పార్టీలు అయితే ఉన్నాయి. అయితే ఈ 3 పార్టీలు ఓటమి పాలవడంతో వాళ్ళ ఓటమి పేరు అది ఓటమి కూడా అనకూడదు, చాలా ఘోరమైన ఓటమనే అనాలి. కేవలం 288 సీట్లకు ఎన్నికలు జరిగితే 50 సీట్లకు మాత్రమే ఈ 3 పార్టీలు పరిమితమయ్యాయి. అంటే అక్కడ ఎంత మేర రాజకీయ పరిస్థితులు పనిచేశాయనేది కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఈ 3 పార్టీలు ఆరోపిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఇక్కడ ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఈవీఎంలకు సంబంధించి అవకతవకలు జరిగాయి, అందువల్లే మేము ఓడిపోయాము, మా అభ్యర్థులు ఓడిపోయామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కావచ్చు, హర్యానాకి సంబంధించి కావచ్చు, ఈవీఎంల మీద అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన అంశం ఉందో, ఇక్కడ ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఇక్కడ కొన్ని అనుమానాలు అయితే వ్యక్తపరుస్తూ వచ్చారు. అనుమానాలను వ్యక్తపరిచి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఇవ్వటము, ఎలక్షన్ కమిషన్ రీవెరిఫికేషన్ కుదరదు, మాక్ పోలింగ్ నిర్వహిస్తామని చెప్పటము, ఇలా చాలా రాజకీయంగా నాటకీయ పరిణామాలు అయితే జరిగాయి. సో, ఇప్పుడు ఇదే ప్రక్రియను కూడా ఇప్పుడు మహారాష్ట్రలో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అప్లై చేయాలని భావిస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల లెక్కింపులో మాకు అవకతవకలు జరిగాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి సంబంధించి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈ అనుమానాలన్నీ తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుందని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు మళ్ళీ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ ఎదురుగా ఓట్లను కూడా లెక్కించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఇది జరుగుతుందా జరగదా అనేది పక్కన పెడితే మాత్రము దీనివల్ల అంటే రాజకీయంగా ఈవీఎంలు అనేటువంటి ఒక అంశం మాత్రము రాజకీయ నేతలకు ఒక అస్త్రంగా అయితే మారుతుంది. ఓడిపోయిన వాళ్ళకు అది ఒక అస్త్రంగాను, గెలిచిన వాళ్లకు అది ఒక ఇబ్బందిగా కూడా ఉండే పరిస్థితే కనిపిస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ధోరణిగా అనుసరిస్తూ వెళ్ళారో, అంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేశారో, ఈవీఎంలకు సంబంధించిన మన అనుమానాలు వ్యక్తం చేశారో, ఇప్పుడు అదే ప్రక్రియలో, ఇప్పుడు అదే పరిస్థితిలో మహారాష్ట్రకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం మీద మాట్లాడుతూ వస్తుంది. వాళ్ళు కూడా కొన్ని నియోజకవర్గాల్లో రీవెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగానే కోర్టుకు వెళ్ళేసి లేదంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంను రీవెరిఫికేషన్ చేస్తారా, లేదా ఇంతటితో ఆపేసి మళ్ళీ తప్పులు ఎక్కడ జరిగిందని చెప్పేసి వెరిఫై చేసుకొని వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్తారని మాత్రం చూడాల్సి ఉంది.